హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యూటోరియల్. సో గైస్, మన ఛానల్లో ఉన్న సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా గుడ్ న్యూస్ అండి. మరి ఏపీలో చాలా రోజుల తర్వాత కోర్టు జాబ్స్కి సంబంధించిన నోటిఫికేషన్ అయితే రాబోతుందండి. మరి దీనికి సంబంధించినటువంటి కొత్త బ్యాచ్ అయితే మన యాప్లో లాంచ్ చేయడం అయితే జరిగిందండి. మొదటి 500 మంది అభ్యర్థులకు మాత్రమే మరి ఈ కోర్సు 1 year వ్యాలిడిటీతో కేవలం 399 రూపీస్కే అందజేస్తున్నామండి. ఈ కోర్సు ప్రత్యేకత మరి 1000 క్లాసులు ఉంటాయండి అన్ని సబ్జెక్టుల పైన. 3000కు పైగా 30,000కు పైగా టెస్ట్ సిరీస్ ఉంటుంది. ఈచ్ టాపిక్ సంబంధించిన పీడిఎఫ్ ఫైల్ డౌన్లోడ్ ఆప్షన్ కూడా ఇవ్వడం జరిగింది, డౌన్లోడ్ చేసుకోవచ్చు. అన్ని ప్రీవియస్ పేపర్స్ అయితే అందుబాటులో ఉంటాయి. ఎగ్జామ్ టైంలో టాప్ 25 గ్రాండ్ టెస్టులు కూడా యాడ్ చేయడం అయితే జరుగుతుంది. ప్రతి ఒక్కరు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి. ఈ యొక్క లాంగ్ టర్మ్ బ్యాచ్లో ప్రతి ఒక్కరు కూడా జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్, ఓకేనా. సో ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే, తర్వాత 799 అవుతుందండి ఈ యొక్క కోర్స్ వాల్యూ. అంతేకాకుండా ప్రతిరోజు డైలీ కరెంట్ అఫైర్స్ ఆన్లైన్ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. మీరు ఎగ్జామ్ కూడా రాయవచ్చు. ఇంకెందుకు మరి ఆలస్యం, వెంటనే యాప్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఉంది, డౌన్లోడ్ చేయండి. వెంటనే మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. ఆల్ ది బెస్ట్. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యూటోరియల్. సో గైస్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో హైకోర్టు నోటిఫికేషన్ గురించి మరి చాలామంది అభ్యర్థులు అయితే వెయిట్ చేస్తున్నారు. మరి హైకోర్టుకు సంబంధించినటువంటి వీడియోస్ అయితే నోటిఫికేషన్కి సంబంధించి, సో ఏ ఉద్యోగానికి ఎవరు అర్హులు, ప్రీవియస్ పేపర్స్ ఎప్పటికప్పుడు కూడా అభ్యర్థులకు మరి ఇన్ఫర్మేషన్ అయితే అందజేస్తూనే ఉన్నాను. అయితే చాలామంది అడుగుతున్నారు, అసలు ఈ యొక్క ఇన్ఫర్మేషన్ మీకు ఎలా తెలుసు, ఇది అఫీషియలేనా కాదా? సో మరి చాలా వీడియోస్ అయితే చేస్తున్నారు, అసలు నోటిఫికేషన్ వస్తుందా రాదా, నోటిఫికేషన్ అని మీకు ఎలా తెలుసు? సో నేను ఆల్రెడీ ముందు నుంచే చెప్పుకుంటూ వస్తున్నాను, ఆల్రెడీ ప్రమోషన్స్ అనేవి కంప్లీట్ అయిపోయాయి. వేకెన్సీ లిస్టు కూడా ఈ మంత్ 15వ తారీఖు మరి హైకోర్టు చేతిలో ఉంటుంది అంటూ చెప్పడం కూడా జరిగింది. అయితే చాలామంది దీన్ని క్వశ్చన్ చేశారు, ఏంటి మరి ఖచ్చితంగా వేకెన్సీ లిస్టు వస్తుందని మీకు ఎలా తెలుసు అని చెప్పేసి అయితే అడుగుతున్నారు. అంతకుముందు చేశానండి, నేను అఫీషియల్ నోటీస్ చూపించాను, బట్ చాలామంది చూడలేదు. మరొకసారి అయితే మీకు క్లియర్గా చూపిస్తాను. అంతేకాకుండా ఎన్ని ఖాళీలు ఉండే అవకాశం ఉంటుంది, ఏ శాఖలో ఎక్కువగా మనకు ఖాళీలు ఉండే అవకాశం ఉంటుంది అనేది చూద్దాం. సో గైస్, నోటిఫికేషన్ రావడం మాత్రం 100% పక్కా అండి, అందులో డౌటే లేదు. మీ ప్రిపరేషనే లేట్ అండి, సింపుల్గా చెప్పాలంటే. హైకోర్టు నోటిఫికేషన్లో అసలు చేంజెస్ ఉండవు ఎప్పుడైనా కూడా. విత్ ఇన్ 6 monthsలోనే భర్తీ చేస్తారు అన్నీ కూడా, ఓకేనా గైస్, అందరూ కూడా గమనించాలి. ఇక వివరాలు చూసినట్లయితే మనకు ఈ యొక్క నోటీస్ చూడండి ఫ్రెండ్స్. హైకోర్ట్ ఆఫ్ అమరావతి టు ఆల్ ద ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్ జడ్జెస్ ఇన్ ద స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఇది హైకోర్టు వారు అన్ని జిల్లా కోర్టులకి, సెషన్ కోర్టులకి ఈ యొక్క సర్క్యులర్ అనేది జారీ చేయడము జరిగింది. ఎందుకోసము చూద్దాం. డియర్ సార్ ఆర్ మేడం, సబ్జెక్ట్ రిక్రూట్మెంట్, సబ్జెక్టే రిక్రూట్మెంట్ అని పెట్టారు చూడండి, రిక్రూట్మెంట్ కోసము. రిక్రూట్మెంట్ టు ద పోస్ట్ అండర్ ద ఏపీ జ్యుడిషియల్ మినిస్ట్రియల్ అండ్ సబార్డినేట్ సర్వీసెస్ రూల్ 2019 రిక్వెస్ట్ టు ఫర్నిష్ వేకెన్సీ పొజిషన్ అండర్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఇన్ ద కేటగిరీస్ యాజ్ ఆన్ 39/2025. అంటే 30వ తారీఖు 9/2025 వరకు ఏవైతే వేకెన్సీస్ అవసరమో, ఎన్ని వేకెన్సీస్ అయితే అవసరమో అన్ని వేకెన్సీస్ ఎన్నున్నాయో అన్ని మాకు సమర్పించండి అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేయడం అయితే జరిగింది. ఇక చూడండి, యాజ్ అ డైరెక్టెడ్ ఐ ఆమ్ రిక్వెస్ట్ యూ టు కంప్లీట్ ద ప్రమోషన్స్ 31/3/2025. ఆల్రెడీ ప్రమోషన్స్ అన్నీ కంప్లీట్ చేశారండి, ప్రమోషన్స్ అన్నీ కూడా కంప్లీట్ చేయడము జరిగింది. సో పాజిటివ్లీ అండ్ సబ్మిట్ ద వేకెన్సీ పొజిషన్ యాజ్ ఆన్ 39/2025. అంటే 30వ తారీఖు 9/2025 వరకు, అప్పటి వరకు ఎన్ని వేకెన్సీస్ అయితే కావాలో అన్ని కేటగిరీస్ నుంచి, ఓకేనా, ఇన్ ఆల్ కేటగిరీస్ విత్ రోస్టర్ పాయింట్స్ అండర్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఇన్ ద జుడిషియరీ అండర్ ఏపీ జ్యుడిషియల్ మినిస్ట్రియల్ అండ్ సబార్డినేట్ సర్వీసెస్ రూల్ 2019 అంటూ క్లియర్గా మెన్షన్ చేయడం అయితే జరిగింది. మరి హెన్స్ ఐ ఆమ్ టు రిక్వెస్ట్ యూ టు సబ్మిట్ ద వేకెన్సీ పొజిషన్ ఆఫ్ ది ఆల్ ది కేటగిరీస్
with a roster points under direct recruitment by 15/4 అంటే 15వ తారీఖు ఏప్రిల్. రేపటికి అన్ని ఖాళీలు 15వ తారీఖుకి హైకోర్టు చేతిలో ఉంటాయి. ఒక్కసారి హైకోర్టు ఆదేశించిందంటే ఎట్టి పరిస్థితుల్లో డిస్ట్రిక్ట్ కోర్ట్స్ కావచ్చు, సెషన్స్ కోర్ట్స్ కావచ్చు డిలే చేయవండి. అనుకున్న టైంకు ఖచ్చితంగా 100కి 100% ఇవ్వాల్సిందే. లేకుంటే దాని యొక్క పరిణామాలు డిఫరెంట్‌గా ఉంటాయి. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గనక అన్ని అంటే ఏపీపీఎస్సీ విడుదల చేసే ఖాళీలు గనక అన్ని ఖాళీలు ఇవ్వాలంటే ఈ మంత్ ఇస్తే 2, 3 నెలలకి ఇస్తారు. సో, అలా ఉండదు ఎక్కడ. ఓకేనా? టైం అంటే టైం పాటించాల్సిందే. ఓకేనా? సో, యాజ్ టు ఎనేబుల్ ద హైకోర్ట్ టు టేక్ అ ఫర్దర్ యాక్షన్. ఓకేనా? 15వ తారీఖు 4వ నెల 2025 వరకు ఖాళీలన్నీ విత్ రోస్టర్ పాయింట్స్ అండి. అసలు డిలే ఉండడానికే లేదు. అంటే నోటిఫికేషన్ ఇవ్వడానికి కంపల్సరీగా రోస్టర్ పాయింట్స్ కావాలి. మళ్ళీ వేకెన్సీస్ అన్ని ఇచ్చిన తర్వాత మళ్ళీ ఇంకొకసారి రోస్టర్ పాయింట్స్ ఇవ్వండి అని చెప్పడం కాదు. కరెక్ట్ వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయి వాటి రోస్టర్ పాయింట్స్తో సహా ఇవ్వండి అని చెప్పేసి హైకోర్టు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఓకేనా? రేపటితో అన్ని ఖాళీల వివరాలు మరి హైకోర్టు చేతిలో అయితే ఉంటాయి. ఏ క్షణమైనా మనకు నెక్స్ట్ మంత్ నోటిఫికేషన్ రావచ్చు. ఆల్మోస్ట్ నోటిఫికేషన్ అయితే రావచ్చండి. ఓకేనా? సో, ఇది పక్కన పెడితే సో గైస్ ఒకటి మాత్రం క్లియర్గా గుర్తుంచుకోండి. నోటిఫికేషన్ వచ్చాకే చదువుదాము అనేటువంటి అభ్యర్థులకు మాత్రమే ఇది. ఆల్రెడీ ప్రిపరేషన్లో ఉన్న వారికి కాదు. ఓకేనా? నోటిఫికేషన్ వచ్చాకే చదువుదామంటే ఇక మిమ్మల్ని ఎవ్వరు ఏం చేయలేరండి. మీ కర్మ అనుకోవాలి ఇక అది. ఎందుకు? హైకోర్టు నోటిఫికేషన్ ఎగ్జామ్ అనేది విత్ ఇన్ 45 డేస్లో నిర్వహిస్తారండి. స్టాండర్డ్ టైం. ఆ ఎగ్జామ్ డేట్ ఇచ్చాడనుకోండి నోటిఫికేషన్లో అదే టైం కండక్ట్ చేస్తారండి. ఒక్కరోజు అటు కాదు ఇటు కాదు, సింపుల్. ఓకేనా? అందరూ కూడా గమనించాలి. టైం అనేది చాలా చాలా తక్కువగా ఉంటుంది. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత 45 డేస్ టైం, అంతే సింపుల్. కాబట్టి ఎవరైతే ముందు నుంచి ప్రిపరేషన్ కొనసాగిస్తారో వారికి ఉద్యోగ అవకాశాలు చాలా ఎక్కువ. ఎందుకు చెప్తున్నానంటే హైకోర్టు సిలబస్ అనేది చాలా సింపుల్గా ఉంటుంది, తక్కువగా ఉంటుందండి. మరీ అంత హార్డ్ ఇవ్వడు పేపర్. చాలా సింపుల్గానే ఇవ్వడము జరుగుతుంది. కాబట్టి అభ్యర్థులంతా కూడా గమనించాలి. మీ ప్రిపరేషన్ను కొనసాగించాలి. ఇంకా ఎవరైనా మన యాప్లో కోర్సు కనుక తీసుకున్నట్లయితే వెంటనే తీసుకోండి ఫ్రెండ్స్. మన కోర్సు ద్వారా ఎంతోమందికి లాస్ట్ 2022 నోటిఫికేషన్లో మరి ఎంతోమంది హైకోర్టులో, డిస్ట్రిక్ట్ కోర్టులో ఉద్యోగాలు సాధించారండి. సో, నో డౌట్ వారు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషనే మీకైతే షేర్ చేయడము జరుగుతుంది. మీరు కూడా ఒక కోర్టు ఉద్యోగం సాధించాలంటే తప్పకుండా మన కోర్సు యూజ్ అవుతుంది. తీసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా? 1 year వ్యాలిడిటీతో అందచేయడం అయితే జరుగుతుంది. ఇక ఖాళీలు మనకి 2500కు పైగా ఉండేటువంటి అవకాశం అయితే ఉందండి. 2500కు పైగా ఉండేటువంటి అవకాశం ఎన్నైనా ఉండవచ్చు. 2500కు పైగా 3000 ఉండవచ్చు, 3500 ఉండవచ్చు. బట్ 2500 మినిమం ఉండేటువంటి అవకాశం అయితే ఉండబోతుంది అన్నట్టుగా ప్రాథమిక సమాచారం అయితే అందుతుందండి. ఓకేనా? సో, ఇందులో మరి ఈసారి ఎక్కువగా ఉండేటువంటి అవకాశము జూనియర్ అసిస్టెంట్లు ఉండేటువంటి అవకాశం అయితే ఉంటుందండి. దాంతోపాటుగా ఆఫీస్ సబార్డినేట్ కూడా ఉండేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ఆఫీస్ సబార్డినేట్ లాస్ట్ టైం చాలా మిగిలాయండి. ఓకేనా? ఎందుకు? ఇంటర్ ఫెయిల్ అయిన వాళ్ళే అప్లై చేయాలి దానికి. కానీ ఇంటర్ పాస్ అయిన వాళ్ళు, డిగ్రీ పాస్ అయిన వాళ్ళు, పీజీ పాస్ అయిన వాళ్ళు కూడా చేయడంతో వాళ్ళందరూ రిజెక్ట్ కారణంగా చాలా ఖాళీలు మిగిలిపోయాయండి. ఇప్పుడు వాటన్నిటిని కూడా భర్తీ చేయాలి. అవి చాలా వరకు మిగిలాయి. జూనియర్ అసిస్టెంట్ కూడా వేకెన్సీ పొజిషన్స్, రిటైర్మెంట్స్ చాలా అయినట్లుగా అయితే సమాచారం అండి. ఇంకా రిమైనింగ్ కూడా చాలా ఉన్నాయి. బట్ డామినేట్ చేసేది మాత్రం ఇవి 2 ఖాళీలు అని చెప్పేసి మనమైతే చెప్పుకోవచ్చు. 2500 మినిమం వచ్చే అవకాశం ఉంది. ఇక 3000 దాటిందనుకోండి అది పండగ ఇక మనకు నిజం చెప్పాలంటే. ఓకేనా? సరైన విధానంలో ప్రిపేర్ అవుతే మాత్రం ఈజీగా జాబ్ సాధించవచ్చండి. ఓకేనా? ఆల్ ది బెస్ట్ అండి. మన యాప్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుంది. అందరూ డౌన్లోడ్ చేసుకొని ఈ రోజే మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ నోటిఫికేషన్ వచ్చే సూచనలు దగ్గరలో కనబడట్లేదు. ఓకేనా? కొంచెం లేట్ అవ్వచ్చు. అన్నీ వస్తాయండి, రావనట్లేదు. కానీ కొంచెం టైం పట్టచ్చు. నాకు తెలిసి ఈ హైకోర్టు రిక్రూట్మెంట్ అయిపోయిన తర్వాత మళ్ళీ నోటిఫికేషన్ ఏపీలో వచ్చేటువంటి అవకాశము ఉంటుంది. కాబట్టి మంచి అవకాశము, అందరూ ఉపయోగించుకోవాలి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.